పాడి పంటలు ఛానల్ను చూస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు డాక్టర్ బివి రవిప్రకాష్ రెడ్డి. నేను శాస్త్రవేత్తగా సస్య ప్రజనన విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ప్రొద్దుతిరుగుడు పంటలో రకాల ఎంపిక గురించి తెలుసుకుందాము. మన రాష్ట్రంలో ముఖ్యంగా గమనిస్తే ప్రొద్దుతిరుగుడు అనేది ప్రధానమైన నూనె గింజ పంట. ఇది ముఖ్యంగా ఇందులో మనం గమనిస్తే నూనె దాదాపుగా 49% వరకు, మాంసపు కృతులు 22% వరకు ఉంటాయి. అలాగే ఈ నూనెలో లినోలిక్ ఆమ్లము ఎక్కువగా ఉండటం వలన ఇది ఆరోగ్యపరంగా కూడా మిగతా నూనెల కంటే అంటే వేరుశనగ మరియు నువ్వుల నూనెల కంటే కూడా శ్రేష్టమైనది. అలాగే నూనె తీసిన తర్వాత ఈ పిప్పిలోగిన మనం చూస్తే మాంసపు కృతులు దాదాపుగా 21% వరకు ఉంటాయి. కాబట్టి వీటిని మరియు కోళ్ళ మరియు పశువుల దానాగా ఎక్కువగా ఉపయోగించవచ్చు. అలాగే మన రాష్ట్రంలో ఈ పంటను ముఖ్యంగా కర్నూలు, అనంతపురము, సత్యసాయి, నంద్యాల, కడప, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే మనము విస్తీర్ణము, ఉత్పాదకతను గమనించినట్లయితే గత సంవత్సరం మన దేశంలో ఇది విస్తీర్ణము 2.69 లక్షల హెక్టార్లుగా, ఉత్పత్తి 2.79 లక్షల టన్నులుగా, ఉత్పాదకత 1037 కేజీలు ఒక హెక్టార్కు నమోదు కావడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో గమనించినట్లయితే విస్తీర్ణము 0.1 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 0.085 లక్షల టన్నులు, ఉత్పాదకత 695 కేజీలు ఒక హెక్టార్కు గత సంవత్సరం నమోదు కావడం జరిగింది. మన ఉత్పాదకతను చూస్తే మన దేశ ఉత్పాదక కంటే కూడా మన రాష్ట్ర ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. కాబట్టి రైతు సోదరులు మంచి రకాలను ఎన్నుకొని మంచి సాగు యాజమాన్య పద్ధతులను పాటిస్తారని ఇప్పుడు మనము ఈ సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా అనువైన వాతావరణ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఈ పంటకు మనకు దాదాపుగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్కు అనువైనది. అలాగే వర్షాధార పంటగా సాగు చేస్తే మనకు వర్షపాతము 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం మనకు సంవత్సరం పొడినా ఉంటే ఈ పంటను బాగా పండించుకోవచ్చు. అలాగే మనకు ముఖ్యంగా ఈ పూత మరియు గింజ కట్టే దశల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితుల్లో దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే కూడా ఎక్కువగా ఉంటే మనకు దిగుబడులు తగ్గేదానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల మనకు ఎక్కువగా సంవత్సరం పొడవునా ఉంటే ఈ పంటను కూడా మనం సంవత్సరం పొడవునా కూడా పండించుకోవచ్చు. అలాగే తదుపరి అనువైన నేలను గమనించినట్లయితే నీరు నిల్వని మనకు ముఖ్యంగా ఎర్ర చిలక, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు బాగా అనుకూలము. అలాగే మనము విత్తనం వేసేదానికి ముందు నేల తయారీని గమనించినట్లయితే మనం భూమిని 3 నుంచి 4 సార్లు లోతైన దుక్కులు దున్నడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మధ్యస్థ మరియు బరువు నేలల్లో అయితే మనం గుంటకతో బాగా చదును చేసి తర్వాత బోదెలు చేసుకొని వాటిపైన విత్తుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పంటను మనం అంతర పంటలుగా మనం వేసుకోదలిచినప్పుడు కంది, వేరుశనగ మరియు ఆముద పంటలతో కలిసి మనం అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే మనము ముఖ్యంగా ఈ ప్రొద్దుతిరుగుడులో సంకరాలను మనం గమనించినట్లయితే మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాల నుంచి ఇటీవల కాలంలో విడుదలైనటువంటి NDSH 10-12 అనే సంకరముని మనం గమనించినట్లయితే ఇది దాదాపుగా హెక్టార్కు మనకు 18 నుంచి 20 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడిని ఇస్తుంది. అలాగే నూనె శాతం కూడా 40 నుంచి 41% వరకు ఉంటుంది. ఇది బూజు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే మిగతా విశ్వవిద్యాలయాల నుంచి మనం విడుదలైనటువంటి సంకరాలు గమనిస్తే KBSH 41 ఇది కూడా దాదాపుగా మనకు హెక్టార్కు 13 నుంచి 15 క్వింటాలు మనకు దిగుబడిని ఇస్తుంది. అలాగే బెట్టను కూడా తట్టుకుంటుంది. అలాగే KBSH 44 ఇది కూడా మనకు 14 నుంచి 16 క్వింటాలు మనకు ఎకరాకు మనకు ఒక హెక్టార్కు దిగుబడిని ఇస్తుంది. ఇది బూజు తెగులను తట్టుకుంటుంది. అలాగే KBSH 53 ఇది మనకు ఒక హెక్టార్కి 23 నుంచి 26 క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా మనకు ముఖ్యంగా బూడిద తెగులను తట్టుకుంటుంది. అలాగే KBSH 78 ఇది కూడా దాదాపుగా మనకు 23 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడి ఒక హెక్టార్కు ఇస్తుంది. అలాగే RSH 1887 ఇది రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల కాబడింది. ఇది కూడా మనకు హెక్టార్కు ఒక దాదాపుగా మనకు 20 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా అధిక దిగుబడినిచ్చే సంకరంగా మనం చెప్పవచ్చు. అలాగే DRSH1 ఇది భారత నూనె గింజ పరిశోధన స్థానం హైదరాబాద్ వారిచే మనకు విడుదల కాబడింది. ఇది కూడా మనకు దాదాపుగా ఒక హెక్టార్కు 16 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్ వారిచే విడుదల కాబడిన టిలెంటెక్ సన్నెచ్1 సంకరం చూస్తే ఇది కూడా దాదాపుగా మనకు ఒక హెక్టార్కు 20 క్వింటాల వరకు కూడా మనకు దిగుబడినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాలని రైతు సోదరులు గమనించి ఈ విత్తనాన్ని వేసుకోగలిగితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే NDSH 10-12 అనే సంకరము ముఖ్యంగా ఈ హైబ్రిడ్ విత్తనము మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు చెప్పినటువంటి మంచి సంకరాలను సాగు యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ ICC గన్నవరం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.